కొన్ని నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. చూడండి, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుదాం. యెహోషువ వేకువన లేచినప్పుడు అతడును ఇశ్రాయేలీయులందరూ షిత్తీము నుండి బయలుదేరి యోర్దానుకు వచ్చి దాన్ని దాటక మునుపు అక్కడ నిలిచిరి. 3 దినములైన తరువాత నాయకులు పాళెములో తిరుగుచు జనులకు ఇలాగున ఆజ్ఞాపించిరి: మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసముని యాజకులైన లేవీలు మోసుకొని పోట చూచినప్పుడు మీరున్న స్థలంలో నుండి బయలుదేరి దాన్ని వెంబడి వెళ్ళవలెను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులు ఇక కనాను యాత్ర ప్రయాణాన్ని సాగిస్తున్న ఆ దినాలను మనము గమనించగలుగుతాం. ఇశ్రాయేలీయులను అద్భుతంగా దేవుడు ఐగుప్తు దేశం నుండి విడిపించాడు. తరువాత వాళ్ళు కనాను ప్రయాణములో దేవుడే వారిని నడిపిస్తూ ఉన్నాడు. పగలే మేఘస్తంభంగా ఆయన తన బిడ్డలతో ఉండేవాడు, రాత్రి అగ్నిస్తంభంగా ఉండేవాడు. ఈ రీతిగా దేవుడు వారిని నడిపించడం వారు చివరి వరకు అనుభవిస్తున్నారు. ఇక చివరి సమయంలో ఇక వాళ్ళు యోర్దాను దాటితే ఇక కనానులో ప్రవేశిస్తారు. దేవుడు దేన్నైతే పాలు తేనెలు ప్రవహించే ఆ కనాను దేశాన్ని వారు మాత్రమే ఉండి వారు దేవుణ్ణి సేవించుకుంటూ సంతోషముతో వారు ఈ లోకయాత్రను సంపూర్ణంగా ముగించడానికి దేవుడు వారి కొరకై ఏర్పాటు చేసి సిద్ధపరిచిన ఆ స్థలానికి వారు రాబోతున్నారు. రావడానికి ముందుగా వారికి ఏది అడ్డుగా ఉంది అంటే ఒక యోర్దాను నది అడ్డుగా ఉంది. దేవుడికి ఇశ్రాయేలీయుల ఎడల ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు, ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. వారిని కనాను అనే ఒక ప్రత్యేకమైన స్థలములో వారిని ఏర్పాటు చేసి నియమించాలి అనేది దేవుని యొక్క నిర్ణయం. అయితే ఈ ప్రణాళికలో భాగంగా వారి ప్రయాణంలో దేవుడు వారిని అడుగడుగున నడిపిస్తున్న విధానం మనకి కనబడతాం. అయితే ఈ గ్రహింపు, ఈ ఆలోచన లేని ఆ దినాల్లో ఇశ్రాయేలీయుల ప్రజలు వారి శోధన కాలాల్లో ఎదురుగుండా వారికి ప్రతికూలంగా ఉన్న పరిస్థితుల్లో అరవడాలు, కేకలు వేయడాలు, సనగడాలు, దేవుని బిడ్డలారా దేవునికి వ్యతిరేకంగా క్రియ చేయడాలు మనకు కనబడుతూ ఉంటాయి. చూడండి, ఒక పుట్టిన బిడ్డ ఎడల దేవుడు వాళ్ళ తల్లి ఒక ప్రణాళికను కలిగి ఉంటుంది, ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంటుంది. 3 నెలలు పాలే ఇవ్వాలి అనే ఉద్దేశాన్ని కలిగి ఉంటుంది. వాళ్ళ అమ్మని, అమ్మ 3 నెలలే నాకు పాలు ఇవ్వమ్మా, 4వ నెలల నుండి నాకు సెర్లెక్ పెట్టమ్మా అని ఆ పిల్ల అడగదు. తల్లికి ఒక ప్రణాళిక ఉంది. 3 నెలలు పాలు ఇస్తుంది, తర్వాత 4వ నెల నుండి సెర్లెక్ పెడతా ఉంటుంది. పుట్టిన బిడ్డని కూర్చోబెట్టడానికి అమ్మ ట్రై చేయదు. ఎందుకంటే పుట్టిన బిడ్డ పడుకునే ఉండాలి. పుట్టిన బిడ్డ ఎలా ఉండాలి చెప్పండి? పడుకునే ఉండాలి. 6 నెలలు అయిన తర్వాత ఆ పుట్టిన బిడ్డని 2 దిండ్లు పక్క పక్కన పెట్టి కూర్చోబెట్టడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే 6వ నెల నుండి ఆ బిడ్డ ఏం చేయాలి చెప్పండి? కూర్చోవాలి. తల్లికి తన బిడ్డ ఎడలో ఒక ప్రణాళిక ఉంది, ఒక ఉద్దేశం ఉంది. పుట్టిన చంటి బిడ్డకి తీసుకొచ్చి ఏంటి పట్టుబట్టలు పట్టుకొచ్చి ఆ పిల్లకు తొడిగించదు. ఒక పల్చటి కాటన్ క్లాత్తో అమ్మాయిని కప్పుతుంది. ఎందుకంటే తనకు తెలుసు తన బిడ్డ పెద్దది అవ్వాలి, తన చేతుల్లో పెరగాలి, ఆ తర్వాత ఒక గొప్ప ప్రయోజకురాలు అవ్వాలి. కాబట్టి ఆ బిడ్డని పెంచే విధానం తల్లికి తెలుసు, నడిపించే విధానం తల్లికి తెలుసు. ఒకవేళ పట్టుబట్టలు ఆ చిన్నపిల్లకి కప్పిందనుకోండి, ఏమవుతుంది? ఊపిరి సలపదు వాళ్ళకి. చిన్న బిడ్డలను ఎవరైనా ఇక్కడ తీసుకొచ్చేటప్పుడు అందమైనవి బాగా ఒక్కబోతగా ఉండే డ్రెస్సులు వేస్తే వాళ్ళు ఎంత అవస్థ పడతారో మనకు కనబడుతుంది. అది ఇప్పేయగానే అమ్మయ్య అప్పుడు వరకు ఏడుస్తూనే ఉంటారు. ఆ తర్వాత అది ఇప్పేసి పక్కన పడేసామా అప్పుడు వాళ్ళు ఫ్రీ అయిపోతారు. వాళ్ళకి తల్లికి తన పిల్లకి ఏం చేయాలి అనేది తెలుసు. దేవునికి కూడా, దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం కొరకు
నీ కొరకైన దేవునికి ఒక ప్రణాళిక ఉంది. దేవునికి స్తోత్రం. అది ప్రతి రోజు కొరకైన ఒక ప్రణాళిక, ప్రతి నెల కొరకైన ఒక ప్రణాళిక, ప్రతి సంవత్సరం కొరకు దేవుడు నీ కొరకైన ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఇలాంటి గొప్ప దేవుణ్ణి, మంచి దేవుణ్ణి, నీ మీద బాధ్యత కలిగిన దేవుణ్ణి నీవు కలిగి ఉన్నావు. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలకి ఒక ప్రణాళిక ఉంది. ఇశ్రాయేలీయుల జీవితంలో దేవుడు తన నడిపింపుని తీసుకొస్తున్నాడు. ఐగుప్తు దేశంలో ఏడుస్తూ ఉండేవారు. భయంకరమైన బానిసత్వం అది, శాతాను కాడి అది. ఫరో వాళ్ళను నలగగొట్టేవాడు, నానా రకాలుగా హింసించేవాడు. ఒక్కరోజు కడుపు నిండా తిన్నాము అనే లేదు, కంటి నిండా నిద్రపోయాము అని లేదు. ఎప్పుడు అతను ఎలాగ శోధిస్తాడో, ఎలాగ వేధిస్తాడో వాళ్ళకి తెలియదు. అలాంటి ఫరో చేతుల్లో నుండి బయటకు వచ్చిన తరువాత దేవుడే విడిపించాడని తెలుసు, కానీ ఆ తర్వాత దేవుడు వాళ్ళని నడిపిస్తున్నాడు అనే విషయంలో వాళ్ళు అల్ప విశ్వాసులుగా ఉన్నారు. దేవుని బిడ్డలారు, ఈ రోజున చాలామంది దేవుని బిడ్డలు దేవుడు దగ్గరికి వచ్చేసిన తర్వాత ఆయన నన్ను నడిపిస్తున్నాడు, ఆయనకి నా ఎడల ఒక గొప్ప తలంపు ఉంది, ఆయన ఉద్దేశం ఉంది, ఆయన నన్ను సంరక్షిస్తున్నాడు అనే సంగతిని మరిచి అన్యుల్లాగే భయపడేవారిగా, అన్యుల్లాగే చింతపడేవారిగా, ఎందుకంటే అన్యులు ఇంకా సాతాను చేతుల్లో ఉన్నారు కాబట్టి, వాళ్ళు ఇంకా దేవుడి దగ్గరికి రాలేదు కాబట్టి వాళ్ళకి వేదనలు ఉన్నాయి, వాళ్ళకి బాధలు ఉంటాయి, వాళ్ళ కష్టాలను వాళ్ళే పరిహరించుకోవాలి, వాళ్ళు వెళ్ళే మార్గాన్ని వాళ్ళే చూసుకోవాలి. అయితే దేవుని బిడ్డలుగా మనం దీనికి పూర్తిగా భిన్నముగా ఉన్నాము అనే సంగతిని దేవుని బిడ్డలు గ్రహించాలి. దేవునికి స్తోత్రం. దీనికి పూర్తి భిన్నమైనదే నీ జీవితం. ఇది సంపూర్ణమైన వ్యత్యాసంతో కూడిన జీవితం. దేవుని బిడ్డలారా, లోకంలో నుండి మనల్ని అంతగా ప్రత్యేకపరచడానికి కారణం ఏంటి అంటే, మనం విలువ పెట్టి కొనబడిన వారం. మన విలువ ఏంటి? అది వెండి పెట్టి దేవుడు కొనలేదు, బంగారాన్ని ఇచ్చి కొనలేదు, వజ్రాలు వైడూర్యాలు ఇచ్చి కొనలేదు మనల్ని. తన రక్తాన్నే దారిపోసి యేసు మనల్ని కొనుక్కున్నాడు. బైబిల్లో ఇస్సాకు పుట్టిన తరువాత దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు ప్రేమించే ఇస్సాకుని అంటున్నాడు. ఏమంటున్నాడు చెప్పండి? నువ్వు ప్రేమించే ఇస్సాకుని. అంటే ఎంత ప్రేమ పెట్టుకున్నాడో, ప్రాణం పెట్టేసుకున్నాడు ఇక కొడుకు మీద. కానీ అబ్రహాము గొప్ప విశ్వాసి. దేవునికి స్తోత్రం. ఆ ప్రాణం పెట్టుకున్న కొడుకుని కూడా దేవుడు నా దగ్గరికి తీసుకురా అంటే తీసుకుపోతున్నాడు. కానీ అంత గొప్ప ప్రేమ అతనికి ఉంది కాబట్టి దేవుడు అంటున్నాడు, నువ్వు ప్రేమించే ఇస్సాకు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఆ ప్రాణం పెట్టి పెంచుతున్న పిల్లలు ఉన్నారు చూసారా, ఆ పిల్లల ఎడల ఎందుకు మీకు అంత ప్రేమండి అంటే, అనేక సంవత్సరాల తర్వాత లేక పుట్టారండి అంటారు. ఈ రోజున దేవుడు కూడా నీకెందుకయ్యా మా మీద ఎంత ప్రేమ అంటే, సాతాను కబంధాస్తాలలో ఉన్నప్పుడు మనల్ని విడిపించడానికి ఆయన తన రక్తాన్నే దానంగా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అందుకనే దేవునికి మన ఎడల ఇంత ప్రేమ. ఆయన ప్రణాళిక మన ఎడల ఈ లోకంలో సంపూర్ణంగా ఉంది అని దేవుని బిడ్డలైన మనం ఏం చేయాలి అంటే గ్రహించాలి. ఇశ్రాయేలీయుల్ని దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. మధ్యలో వాళ్ళకి ఆకలి అవుతున్నప్పుడు వాళ్ళు అంటున్నారు, మోషే మీద సనుగుతున్నారు, మాకు ఆకలి అవుతుంది అంటున్నారు. దేవుడు ప్రణాళిక ఏంటి అంటే, పై నుండి ఆహారాన్ని పంపించడం. ఆ ప్రణాళికను వాళ్ళు గ్రహించలేక, గుర్తించక మోషే మీద అంటున్నారు, మాకు ఆహారం లేదు, ఈ అరణ్యంలో చంపడానికి తీసుకొచ్చావా అంటున్నారు. మోషే కంగారు పడిపోతున్నాడు, భయపడిపోతున్నాడు. ప్రభా, ఈ ప్రజలేంటి? ఐగుప్తు బానిసత్వం నుండి తీసుకొచ్చి బయట పెట్టాక ఇక్కడ నుండి నువ్వు కనానికి నడిపిస్తావు అనే గ్రహింపు లేకుండా వీళ్ళు ఇలాంటి సనుగులేంటి, వీళ్ళు ఇలాంటి గొనుగులేంటి అని మోషే కంగారు పడి దేవుడికి మొరపెడతా ఉంటే దేవుడు అన్నాడు, మోషే నువ్వు అలాగే ఉండు,
ఇదిగో ఉదయానికి ఆకాశములో నుండి ఆహారం పంపిస్తాను. ఇశ్రాయేలీల అరణ్య ప్రయాణములో దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. అదేంటంటే ఆయన రాయిలో నుండి నీళ్ళు ఇవ్వాలనుకున్నాడు. ఎందులో నుండి నీళ్ళు ఇవ్వాలనుకున్నాడు? రాయిలో నుండి నీళ్ళు ఇవ్వాలనుకున్నాడు. ఇవి ఆయన లేని దానిలో నుండే ఉన్నవి చూపిస్తాడు. అందుకనే బండ నుండి నీళ్లు రావడం అనేది సృష్టి విరుద్ధం. ఏది విరుద్ధం? సృష్టి విరుద్ధం. అది జరగదు అంటది. లోకమంతా కలిసి బాగా పరిశోధనలు జరిపే సైంటిస్టులు వచ్చి ఇది సృష్టి విరుద్ధమయ్యా, ఈ కార్యం జరగదు అంటే దేవుడు అంటాడు, ఇదిగో ఈ కార్యం జరుగుతుంది. హల్లెలూయా. తన బిడ్డలకి దేవుడు అద్భుతాలు కనపరిచేవాడు. ఎందుకు అద్భుతాలు చేస్తాడు దేవుడు మన కొరకు అంటే, దేవుని బిడ్డలారా, మనకి సహజంగా ఇవ్వడానికైనా ఒక కార్యం అక్కడ లేనప్పుడు దేవుడు అద్భుతం గుండా మనకిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే సహజంగా ఇంకా అక్కడ ఇవ్వడానికి ఏమీ లేదు. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు ఆయన అద్భుతమే చేసి రుజువు చేయాలి. ఈ రోజును కూడా దేవుడు తన బిడ్డలకు అంటున్నాడు, నేను అద్భుతాలు కనపరుస్తాను. అయితే అంతవరకు నడిపించేస్తాడు దేవుడు. 40-39 సంవత్సరాల చివరి దినాలలోనికి వచ్చాక అక్కడ కూడా మధ్యలోకి వచ్చిన తర్వాత ఇంకా అది దాటితే, యోర్దాను దాటితే వాళ్ళు ఇశ్రాయేలు దేశంలో ప్రవేశిస్తారు. ఆ యోర్దాను దగ్గరికి వచ్చిన తరువాత వాళ్ళందరూ బిత్తర చూపులు చూస్తూ ఉంటే దేవుడు అంటున్నాడు, ఇక్కడ ఒక నాకు ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికలో మిమ్మల్ని నేను నడిపించబోతున్నాను. ఆ ప్రణాళికలో మిమ్మల్ని నడిపించబోతున్నాను. యోర్దానంతటిని ఏకరాశిగా నిలపాలనుకుంటున్నాను. ఆరిన నేల గుండా మిమ్మల్ని నడిపించేయాలనుకుంటున్నాను. మీరు సులువుగా కనానులో ప్రవేశించేటట్లు చేయాలి అనుకుంటున్నాను అని దేవుడు తన ప్రణాళికను వెల్లడి చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజును కూడా మీ జీవితాలకు దేవుడి దగ్గర గొప్ప ప్రణాళిక ఉంది అనే సంగతిని మరిచిపోవద్దు. దేవునికి స్తోత్రం. ప్రతి ఉదయానికి ఒక ప్రణాళిక ఉంది, ప్రతి రాత్రికి ఒక ప్రణాళిక ఉంది. కాబట్టి దైవ ప్రణాళికను మీరు గుర్తించే వాళ్ళుగా ఉండాలి. ప్రభా నన్ను నడిపించండి. ఈ ప్రార్థన క్రైస్తవులకి అది సంపూర్ణమైన దేవుని నడిపింపు పొందుకోవడానికైనా ఒక అద్భుతానికి తీసుకెళ్లే మార్గం అది. దేవునికి స్తోత్రం. యెహోషువ చెబుతున్నాడు, వారిని నడిపించే నాయకుడైన యెహోషువ అంటున్నాడు, దేవుడు నిన్ను దీని నుండి ఎలాగ బయటికి రప్పిస్తాడు, ఏం చేస్తాడు, దేవుడు ఎలా చేయబోతున్నాడు, ఇదంతా కూడా. ఎందుకంటే యోర్దాను నది అనేది చాలా ప్రవాహంతో కూడిన నది. ఇక్కడ యోర్దాను నది, ఇశ్రాయేలీల్లో ఉన్న యోర్దాను నది ఏంటి అంటే అది గట్ల మీద కూడా పొర్లిపారే నదట. అంత ఎత్తు ప్రవాహంలో పారుతున్న నది ఎడల ఇశ్రాయేలీల్ని దాటించడానికి దేవుడు ఒక ప్రణాళికను ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. నేను ఏ అద్భుతం చేయబోతున్నానో మీరు దాన్ని చూడాలి. మీ ఎడల నాకు ఏ తలంపు ఉందో దానిని మీ జీవితంలో ఎలాగ నెరవేరుస్తున్నాను, దాన్ని ఎలాగ పరిపూర్ణం చేస్తాను అది మీరు గ్రహించాలి. కాబట్టి మీరు చేయవలసింది ఒకటే ఒక పని. అదేంటి అంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. దేవుడు నిన్ను నడిపించాలి నీ జీవితాన్ని. ఆయన నీ జీవిత రథసారథి, ఆయన నీ జీవిత చుక్కాని, ఆయన నిన్ను నడిపించే నాయకుడు, నావికుడు. దేవునికి స్తోత్రం. ఆయనే చెయ్యి పట్టి నడిపిస్తాడు, ఆయనే ముందు నడిచి నడిపిస్తాడు. నీవు నడవలేని పరిస్థితుల్లో భుజాన్ని వేసుకుని ఎత్తుకుని మోసుకొని నిన్ను నడిపిస్తాడు. అయితే అలా నడిపించాలి అంటే దేవుడు అంటున్నాడు, చూడండి 5వ వచనం, 3వ అధ్యాయం యెహోషువ గ్రంథం 5వ వచనం. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యం చేయను గనక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞాపించాను. హల్లెలూయా. ఇప్పుడు కూడా అద్భుతాన్ని చూస్తారు. ఏం చూస్తారు మీరు? ఇది సామాన్యంగా మనిషి వల్ల జరిగే కార్యం కాదు. ఈ మనిషి ఎవ్వరు కూడా చేయలేరు.
కాబట్టి దేవుడే దిగి వచ్చి చేస్తాడు. దాని పేరే అద్భుతం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ జనులలో లేని అద్భుతాలు దేవుని బిడ్డల్లో జరుగుతాయి. అయితే మీరేం చేయాలి అంటే పరిశుద్ధపరచుకోవాలి. మీరేం చేయాలి? పరిశుద్ధపరచుకోండి. దేవుని బిడ్డలారా, క్రైస్తవులు పరిశుద్ధపరచబడ్డానికి యేసయ్య తన అమూల్యమైన రక్తాన్ని మన కొరకు చిందించాడు. ఈ సత్యం చాలామంది క్రైస్తవులు కూడా గ్రహించలేక ఇంకా ఏమిలా ఉన్నారు అంటే లోపాలలో, బలహీనతల్లో అలాగే ఉంటున్నారు. అందుకని మీ క్రైస్తవులు కూడా తప్పులు చేస్తున్నారు, మీ క్రైస్తవులు కూడా లోపాల్లో ఉన్నారని మనుషులు ఏలెత్తి మన వైపు చూపిస్తూ ఉన్నారు. అయితే క్రైస్తవుడు పరిశుద్ధంగా బ్రతికేలేడు. అలా బ్రతికించేది యేసు రక్తం ఒకటే. అందుకనే ఆయన పాదాల దగ్గర కూర్చొని మన లోపాలు, తప్పిదాలు, బలహీనతలు మీరు ఒప్పుకుంటున్నప్పుడు ఆయన రక్తం కడుగుతుంది, శుద్ధీకరిస్తుంది, పరిశుద్ధపరుస్తుంది. దాని మీద అసహ్యత కలుగజేస్తుంది. ఆ పాపం మీద అత్యధిక విజయాన్ని అనుగ్రహిస్తుంది. పరిశుద్ధపరిచే క్రీస్తు రక్తం మనకు ఉంది కాబట్టి మనం పరిశుద్ధులం అవ్వగలుగుతున్నాం. అందుకనే ఆయన దగ్గర మీ పరిశుద్ధత కొరకు ఆయన సన్నిధిలో కూర్చునే ప్రతి క్రైస్తవుడు కూడా రోజు పవిత్రపరచబడతాడు, నూతనపరచబడతాడు, శుద్ధీకరింపబడి రూపాంతరం చెందుతారు. అందుకనే ప్రభు అన్నాడు, మిమ్మల్ని మీరేం చేయాలి? పరిశుద్ధపరచుకోండి. యేసు రక్తం మనకి ఉంది కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన దగ్గరికి వెళ్ళి వేడుకునే ప్రతి పాపి, అది నీ కోపం గురించి వేడుకున్నా తీసివేయబడుతుంది, నీ అసూయ గురించి వేడుకున్నా అది తీసివేయబడుతుంది. అంతకంటే ఎక్కువగా అది వ్యభిచార పాపమైన, దొంగతన పాపమైన, అబద్ధమైన, ప్రభువా నన్ను శుద్ధీకరించండి, నీ రక్తంతో కడగండి అనే పాపికి దేవుని దగ్గర పరిశుద్ధత దొరుకుతుంది. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, పరిశుద్ధపరచబడుతూ ఉన్న వారికి నా అద్భుతాలను అనుగ్రహిస్తాను. హల్లెలూయా. అందుకని యెహోషువ పత్రికలో, యెహోషువ గ్రంథములో మరి కనానులో ప్రవేశించడానికి ముందుగా దేవుడు చెప్తున్నాడు, నాకు నీ ఎడల ఒక ప్రణాళిక ఉంది. నీ ఎడల దేవుడికి ఏముంది చెప్పండి? ఒక ప్రణాళిక ఉంది. నీ కూతురు కొరకు ఒక ప్రణాళిక ఉంది, నీ కొడుకు కొరకు ఒక ప్రణాళిక ఉంది. దేవుని బిడ్డలారా, ఆ ప్రణాళిక నెరవేర్చబడడానికి మొట్టమొదటిగా అంటున్నాడు, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. దేవునికి స్తోత్రం. తర్వాత చూడండి 6వ వచనాన్ని చదువుదాం. మీరు నిబంధన మందస్సాన్ని ఎత్తుకొని ప్రజల ముందర నడుగుడని యాజకులకు అతడు సెలవీయగా వారు నిబంధన మందస్సమును ఎత్తుకొని ప్రజల ముందర నడిచిరి. హల్లెలూయా. నిబంధన మందస్సాన్ని ఎత్తుకొని యాజకులు నిలబడితే మీరు వాళ్ళ వెనకాల వెళ్ళండి అంటున్నాడు. ఏం కనపడాలి ఇశ్రాయేలీలకి ఆ సమయములో? యోర్దాను దాటే సమయంలో వారికి కనబడవలసింది ఏంటంటే, వారి హృదయాన్ని శుద్ధి చేసుకున్న తర్వాత రెండవదిగా వారికి కనబడవలసింది నిబంధన మందసం. దేవునికి స్తోత్రం. నిబంధన మందసం అంటే ఏంటంటే, దేవుని బిడ్డలారా, దేవుని వెలుగు అక్కడ కనబడేది ఇశ్రాయేలీలకి. అందులో నుండి దేవుని స్వరాన్ని వినేవారు. ఎందుకంటే అప్పటికి పరిశుద్ధాత్ముడు అందరి మీద వాలడానికి యేసు రక్తం లేదు కాబట్టి అందరూ ఆయన స్వరాన్ని వినలేరు. కాబట్టి దేవుడు ఏం చేసేవాడు అంటే, అక్కడ నిబంధన మందస్సంలో నుండి మాట్లాడేవాడు. ఆ నిబంధన మందస్సాన్ని వారు ఎక్కడ పెట్టుకోవాలంటే, యాజకుడు కనబడకూడదు, కానీ యాజకుడు తల మీద ఉన్న నిబంధన మందస్సం కనబడాలి. అది ఏంటి అంటే సన్నిధి, దేవుని యొక్క సన్నిధి. హల్లెలూయా. ఈ రోజున కూడా మీరు నిబంధన మందస్సాన్ని కలిగి ఉంటే మీరేం చేయగలరు అంటే అద్భుతాలు పొందుకోగలరు. దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని నడిపించే ప్రణాళికలో మీరు నడవగలరు. నీ ఎడల ఉన్న దైవ ప్రణాళిక సంపూర్ణంగా నెరవేర్చబడి తీరవలసిందే. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో మనకి యోసేపు అనే భక్తుడు కనబడుతూ ఉన్నాడు. దేవుడు అతని కొరకు ఒక ప్రణాళిక ఏర్పాటు చేశాడు. అదేంటి అంటే ఐగుప్తు దేశానికి రాసుగా ఉండాలి అని. అయితే అతడు ఎక్కడికి వెళ్ళవలసి వచ్చింది?
ఐగుప్తు దేశానికి బానిసగా వెళ్ళవలసి వచ్చింది. కానీ తన ఎడల ఉన్న ప్రణాళికను గుర్తించాడు కాబట్టి అతడు బానిస బ్రతుకులో కూడా భయపడడం లేదు. హల్లెలూయా! ఇదేదో దేవుని ప్రణాళిక అనుకుంటున్నాడు. తర్వాత తీసుకెళ్లి జైల్లో పాడేశారు. అక్కడ కూడా అతడు ఎక్కడున్నా పరిశుద్ధంగా ఉంటున్నాడు. రెండవ మాట అతనికి ఏం కనబడుతుందంటే దేవుడు అతనితో ఉన్నాడు. నీవు దేవునితో ఉన్నావు అనే గ్రహింపు దేవుని బిడ్డగా నువ్వు కలిగి ఉంటే అద్భుతాలు పొందుకుంటావు. అంతే, అక్కడ చెరసాలలో కూడా దేవుడు అతనితో ఉన్నాడు అనే గ్రహింపు కలిగి ఉన్నాడు కాబట్టి చెరసాల కూడా దైవ ప్రణాళికను ఆపలేకపోయింది. చివరికి తీసుకెళ్ళి దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఒకే ఒక రాత్రి జీవితమే మారిపోయింది. అప్పటి వరకు వీడు బానిస, మన దేశవాడు కాదు అని మాట్లాడుకుంటున్న ప్రజలు నమస్కారాలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే దైవ ప్రణాళిక అతని జీవితంలో నెరవేర్చబడింది. ఈ రోజున కూడా దేవుని బిడ్డ, నీ జీవితంలో దేవుని ప్రణాళిక నెరవేర్చబడితే నీవెప్పుడు కూడా హెచ్చుగానే ఉంటావు. తండ్రికి ఏముంటాయి? పెద్ద పెద్ద ప్రణాళికలు ఉంటాయి తన కూతురు మీద, పెద్ద పెద్ద ఆలోచనలు ఉంటాయి తన కొడుకు మీద. అవి చిన్న చిన్నగా ఉండవు. ఒకడిని డాక్టర్ చేస్తాను కదా, ఇంకొకడిని పనోళ్ళలాగా పడేద్దాము అనుకోడు. ఏ మంచి తండ్రి కూడా అలా చేయడు. దేవుడు అంటున్నాడు, దేవుడికి మీ ఎడల ఉన్న ప్రణాళిక ఎలా ఉంటుంది చెప్పండి? అద్భుతం. దేవునికి స్తోత్రం. అది అమోఘం. హల్లెలూయా! నా కొడుకు ఆ చిన్న పని చేసుకుంటా అలా కాలం గడిపేస్తే, ఆ చిన్న వ్యాపారం చేసుకుంటా అలా కాలం గడిపేస్తే, లేదు లేదు దేవుని బిడ్డ, నీ ఎడల ఉన్నతమైన ఉద్దేశం. నీవు ఒక 20 మందికి, ఒక 40 మంది పనిలో ఉండాలి నీ దగ్గరే. నువ్వు పని చేస్తూ ఉండే స్థలాలలో నీవే ఘనంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే తన బిడ్డల గురించి ఈ లోకపు తల్లిదండ్రులు కలిగిన ఉన్నతమైన ఆలోచనల కంటే దేవుడు నీ ఎడల కలిగిన ఆలోచనలు చాలా చాలా ఉన్నతమైనవి. దేవునికి స్తోత్రం. అందుకనే దేవుడు అంటున్నాడు, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతమైనదో మీ ఎడల నాకున్న తలంపులు అంత ఉన్నతమైనవి అంటున్నాడు. నువ్వు దేవుని ప్రణాళికలోనికి వెళ్ళాలే, కానీ ఆయన నిన్ను గొప్ప వ్యక్తిగానే ఎప్పుడు లోకానికి చూపించాలనుకుంటాడు. మంచి వ్యక్తిగానే నిన్ను చూపించాలి అనుకుంటాడు. ఒక విలువైన వ్యక్తిగానే దేవుడు నిన్ను చూపించాలి అనుకుంటాడు. అదే దేవుని యొక్క గొప్ప ప్రణాళిక. ఇశ్రాయేలీయులకి యెహోషువ చెప్తున్నాడు, దేవుడు ప్రణాళిక నీ జీవితంలో నెరవేర్చబడడానికి యెహోషువగా నేను ఏం చెబుతున్నాను అంటే, దేవుడు చెప్పిన మాటను చెప్తున్నాను. ఆయన మందసాన్ని నువ్వు చూస్తూ ఉండాలి. ఏది చూడాలట? మందసాన్ని చూడాలి. మందసం అంటే దేవుడు నీతో ఉన్నాడు అనే ఆ సన్నిధిని చూస్తూ ఉంటే నీకు అద్భుతాలు జరిగిపోతూ ఉంటాయి. నీతో ఉన్న దేవుణ్ణి నువ్వు చూడాలి. నిన్ను ప్రేమించే దేవుణ్ణి నువ్వు చూడాలి. నిన్ను ఇష్టపడుతున్న దేవుణ్ణి నువ్వు చూడాలి. నిన్ను గారాభంగా చూసుకునే తండ్రిని నువ్వు చూడాలి. నిన్ను ఎంతో మమకారముతో చూసుకునే యేసుని చూడాలి. నీ ప్రణాళికలో నేను నడవాలయ్యా, నీ ఆలోచనలో నేను నడవాలయ్యా. నీవే నన్ను నడిపించయ్యా. అయ్యా నాకు చేత కాదు, నన్ను నీవే నడిపించు. నేను ఎప్పుడు పరిశుద్ధంగా ఉంటాను, నువ్వు నడిపించడానికి పరిశుద్ధపరుచుకుంటాను. నీవు నాతో ఉన్న నిన్ను చూస్తూనే ఉంటాను. నీతో ఉన్న దేవుడిని నువ్వు చూస్తున్నావా? నీ చుట్టూ ఉన్న మనుషులను చూస్తున్నావా? నీతో ఉన్న దేవుడిని చూస్తున్నావా? నీ చుట్టూ ఉన్న పరిస్థితులు చూస్తున్నావా? నీతో ఉన్న దేవుడిని చూస్తున్నావా? యొర్దానుని మీరు చూడొద్దు, యొర్దానుని మీరు చూడొద్దు, నా మందస్సాన్ని మీరు చూడండి. అది ముందు నడుస్తూ ఉంటే మీరు దాన్ని చూస్తే యొర్దాను నుండి బయట పడిపోతారు. పరిశుద్ధాత్ముడు మీ మీద లాడుతూ ఉన్నాడు. ఆయన వెలుగు మిమ్మల్ని తాకుతుంది. అందరూ ఆయన వైపు చూడండి. మీ బాహ్య నేత్రాలు మూసివేయండి, మీ అంతరంగ నేత్రాలు తెరవండి. ప్రభువా నీకు అప్పగిస్తున్నాను. ఎక్కడున్నా నిన్నే చూస్తానయ్యా, ఏం చేస్తున్నా నిన్నే చూస్తానయ్యా. నీవు నాకు కావాలి నాన్న.
నీ పాదాలే శరణము నాన్న. నా జీవితాన్ని రక్షించిన దేవుడవు, రక్తముతో కొనుక్కున్న దేవుడవు, శాతానుక బంధస్థాల నుండి విడిపించిన దేవుడవు. నా జీవిత ప్రయాణంలో ఆ చివరి ఊపిరి వరకు, ఆ చివరి క్షణం వరకు నన్ను నడిపించే దేవుడవు నాయన. నీకే నా జీవితాన్ని అప్పగిస్తున్నానయ్యా, అప్పగిస్తున్నానయ్యా. ఆశీర్వదించండి డాడీ, ఆశీర్వదించండి డాడీ. మీ చేతుల్లోకి తీసుకోయ్యా, మీ కౌగిలిలోకి తీసుకోండి నాన్న. మీరే మీ భుజం మీద పెట్టుకోండి ప్రభా. నడిపించండి నాయన. నీ బిడ్డలు నడిపింపబడుదురుగాక. నీవు అయ్యా నడిపిస్తున్నావని గ్రహింపు కలిగిందురుగాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మను మీరు ఆవరించండి, అల్లాడండి, ఆశీర్వదించండి. నీ ఆత్మచేత నీ బిడ్డలు నడిపింపబడుదురుగాక. నా తండ్రి, నీ బిడ్డలు ఎడల మీ గొప్ప తలంపులు, మీ విస్తారమైన తలంపులు, మీ గొప్ప ప్రణాళికలు యేసు నామములో నెరవేర్చబడునుగాక, యేసు నామములో నెరవేర్చబడునుగాక. అయ్యా ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.